హాయ్ అన్న. నేను చిన్నగా ఉన్నప్పుడు యాక్చువల్గా మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను. యాక్చువల్గా 24 ఫ్రేమ్స్ అప్పట్లో మీరు అసలు మీ ప్రోగ్రామ్స్ గురించి నేను చాలా కష్టపడేవాడిని చూడడానికి కూడా. సో రియల్లీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కనెక్ట్ అవ్వడం. సో సో థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఎలా ఉందన్న లైఫ్? చాలా బాగుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూసారు అంత పూర్వకాలం కాదు కాబట్టి ఇప్పుడు చాలా మంది నేను కలవగానే అప్పటి నుంచి ఎలా ఉన్నారండి అంటే ఒక సంతోషం. కానీ ఎలా సార్ అంటే ఇంకో బాధ. బట్ మీ చిన్నప్పటి నుంచి నన్ను చూసి ఆ 24 ఫ్రేమ్స్ అనే ప్రోగ్రాంలో మీరు నన్ను ఇష్టపడినందుకు ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాను అన్న. చాలా ఓకే. ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా అండ్ యాక్టర్గా అంటే ఏదన్నా మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? యాక్టర్ అండి. యాక్టర్ ఎక్కువ సాటిస్ఫాక్షన్. యాక్టర్ అవుదామని వచ్చాను కాబట్టి ఇంక ఇవన్నీ ఆటోమేటిక్గా మనం చేసే సినిమా పరిశ్రమలో మనం చేసే పని చుట్టూనే ఉంటాయి కాబట్టి డబ్బింగ్, రైటింగ్, కొంచెం రాయటం, వాయిస్ చెప్పటం ఇవన్నీ. ఓకే ఓకే. ఎలా ఉంది? క్యాంపెయినింగ్కి వెళ్ళినట్టున్నారు. బాగుందన్న, బాగా చేసాం అంతా. మనకు నచ్చిన మనిషి కోసం ఏదైనా చేయాలని చేయడం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ పాలిటిక్స్ అండ్ ఆల్. ఓకే. పాలిటిక్స్ మీద నాకు ఎటువంటి అవగాహన కానీ ఆలోచన విధానం కానీ లేవు. బట్ రేపు మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ఊర్లో మీరు నిలబడ్డారు, ఓ ప్రెసిడెంట్ గానో లేకపోతే ఎమ్మెల్యే గాను. నా మనిషి మీరు. మీకోసం నేను ఏం చేయగలను? నా ఆస్తిలో సగం రాసే ఇవ్వలేను, ఓ 10 కోట్లు ఇవ్వలేను. ఏం చేయగలను? నేను కష్టపడి సంపాదించుకున్న నా మొహం, నా ఫేస్, నా ఫేమ్ ఏదో ఉంది కదా, తద్వారా నన్ను నమ్మి నన్ను ఇష్టపడిన వాళ్ళు నా స్నేహితుడు అండి, చాలా మంచివాడు, చిన్నప్పటి నుంచి వీడితో తిరుగుతున్నాను, వీడికి ఓటేసి వీడిని గెలిపించండి అని చెప్తానా లేదా? అంతే, అదే చేశాను. ఓకే. నాకు అసలు తెలియదండి, ఏ పాపం తెలియదు నాకు. ఓకే. జస్ట్ మీ కర్తవ్యం మీరు చేసేరా? అంతే. నేను వెళ్ళి నాకు నచ్చిన మనిషి కోసం ఆయనకు ఓటేయండి, మీకు మేలు జరుగుద్ది అని చెప్పాను. ఓకే, అంతే. అంతకంటే అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు పొలిటికల్గా వచ్చేసరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా సార్? ఏముంటాయండి అమ్మ, మన జీవితంలో మనకు కావాల్సినట్టు మనం బతకలేకపోతే ఎవడో ఏదో చేస్తాడని అన్నాను బతుకుతాం. గాడిదగుడి జీవితాన్ని ఆడెవడో ఏదో చేస్తాడు, వీడు ఎవడో ఏదో అంటాడు. కరోనా వచ్చినప్పుడు మొత్తం పోవాలి, గుంపులు కింద అందరం. ఇంకా మనం బతుకున్నాం అంటే చాలా మంచోళ్ళు అని, భవిష్యత్తు మీద భగవంతుడు మనం నమ్మేటాడు, మంచోడు కాబట్టి బతికించాడు. ఇప్పుడు కూడా ఇంకా ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడు, గిలితాడు, గిచ్చుతాడు. ఓకే, ఏం వదిలేడు లైట్. ఓకే. ఇప్పుడు భీమవరం అంటేనే కొంత రిచ్ కిడ్స్, సో కొంత డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఉండేది ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో భీమవరం అని అంటారు. సో మీ నాన్నగారు ఇచ్చిన మీ 10 ఎకరాల భూమికి ఇంకేమైనా అంటే ఇంకేమైనా యాడ్ చేశారా, లేకపోతే దాంతోనే పరిమితమైందా? అసలు ఈ రోజుల్లో దాన్ని అమ్మకుండా ఉండడమే గొప్ప విషయం, యాడ్ చేయకల్లా. ఓకే. ఇంకొకటి రెండోది, అంటారు అన్నారు కదా భీమవరంలో. అంటారు కాదు, పర్వాలేదు, అందరూ రిచ్ కిడ్స్, రిచ్ పీపుల్ లేరు కానీ, బట్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారండి భీమవరం వాళ్ళు. సో దట్ ఆ జాగ్రత్త వల్ల వాళ్ళ ఆర్థిక విధానాల్లో కొంచెం రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఒక రూపాయిని ఎలా పెంచాలి అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటారు కాబట్టి మీకు రిచ్ కిడ్స్. కానీ బేసిక్గా అక్కడ అందరూ ఉన్నారు. బట్ ఏంటంటే కొంచెం అన్నపూర్ణ చుట్టూ గోదావరి, ఓ పక్కన సముద్రం, ఇంకో పక్కన నీళ్లు, నేల అంటే సారవంతమైన నేల అంటారు కదా, తద్వారా వాళ్ళ పంటలు బాగా పండుతాయి కాబట్టి రొయ్యలు, చేపలు, వరి, చెరుకు ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలో ఆ భీమవరం పరిసర ప్రాంతాల్లో బాగా పండుతాయి. అందుకని అంతే. నేను మామూలుగా కొన్ని ఇంటర్వ్యూస్ చూసినాను, అందరికీ స్పాంటినియస్ గా అసలు కౌంటర్లు వేస్తూనే ఉంటారు ఇంటర్వ్యూ అంటే. కౌంటర్లు అదే లేదు భయ్య, ఎటకారం అంటే అది అదే చెప్తాను కదా, కౌంటర్లు ఏం కాదు కానీ మాట్లాడుతున్నప్పుడు అంతే, ఏదన్నా చెప్తాను ఆన్సర్ అంతే. మామూలుగా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. ఇంటర్వ్యూ ఏమన్నాను మరి, ఏమన్నా అంటే చాలా స్పాంటినియస్గా వేసేసారు ఆ ఇంటర్వ్యూలో. ఆయన ఏదైనా ఉంటారు అయితే. అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు త్రివిక్రమ్ సార్ కావచ్చు, లేకపోతే సునీల్ కావచ్చు, అంటే మీ అంత అంటే ఒకటే ఏజ్ గ్రూపా, లేకపోతే కొంచెం డిఫరెంట్ ఏమైనా ఉంటుంది సార్? మీకన్నా సీనియర్స్ వాళ్ళు? మీరు నాకంటే జూనియర్, సీనియర్? నేను చాలా జూనియర్ మీకన్నా కదా. నేను వాళ్ళకి కూడా చాలా జూనియర్. బట్ ఎలా ఉంటుంది అంటే మీ మధ్యలో బాండింగ్? ఊరు వాళ్ళు అండి, ఒకే ఊరు భీమవరం. వాళ్ళని చూసి మేము వచ్చాము రకంగా. అంటే త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అవ్వకముందు సునీల్ నాకు ఒక 2 years ఇది పెద్దోడు. అంటే నేను 8th క్లాస్ అయితే వాడు 10th క్లాస్, నేను 10th క్లాస్ అయితే వాడు ఇంటర్ కంప్లీట్ చేస్తే డిగ్రీ కంప్లీటెడ్, ఆడు పీజీకి వెళ్ళే వరకు ఉన్నాం మేమందరం. ఆడు ఒరే బ్యాచే. త్రివిక్రమ్ గారు సీనియర్, కొంచెం సీనియర్ అనే
అందరం అలా అలా అంతే పరిచయం. అంటే ఏమన్నా మంచి క్యారెక్టర్ ఏమన్నా సజెషన్ చేసిందా సార్ ఇప్పుడు త్రివిక్రమ్ సార్ ఏమన్నా మీకు? అలా సజెషన్ అంటే మనకి క్లిక్ అవ్వాలండి. ఏదైనా ఒక క్యారెక్టర్ ఇది బాగుంటాడని వాళ్ళకి అనిపించాలి. ఆ టైంకి మనం ఆ లైమ్ లైట్ లో ఉండాలి. ఒక్కొక్కసారి ఇంట్లో పడుకున్నాం కూడా దుప్పటి కప్పుకుంటారే యాక్షన్ చేద్ది కానీ తీసుకెళ్తారు. అలా అదృష్టం. ఆ క్యారెక్టర్ అక్కడ సూట్ అవుతాడు, ఆ తర్వాత ట్రావెల్ చేస్తాడు. అలాగే నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ డెఫినెట్గా ఓ రోజు చేస్తా. అది ఆ టైంలో క్లిక్ అవ్వాలంట. అలా సజెస్ట్ చేసింది అలా ఏం లేదు, కానీ నాకు చాలా సజెషన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ గారు. చాలాసార్లు మేము అతను రూమ్లో ఉన్నప్పుడు కానీ ఈవెన్ కెరియర్లో ముందుకు వెళ్ళడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటరు. నేను టీవీ యాంకర్గా స్టార్ట్ అయిన నా కెరియర్ తర్వాత చాలాసార్లు డిస్కస్ చేసాం. నాకు భయం లేని జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్ళానండి ఇప్పుడు వరకు. అంటే ఏమైపోతానో ఎలాగో ఇది కాబట్టి ఇంకోటి అనే భయం లేకుండానే ట్రావెల్ చేశాను. అది బికాస్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్ డిసిషన్స్ నేను తీసుకున్నవి. మీరు ఎంత కూర్చోగానే అన్నారు కదా, యాక్టరు, డబ్బింగ్ ఆర్టిస్టు, యాంకరు, ఇవన్నీ ఉండడానికి ఏదున్నా ఇవాళ నేను యాక్టర్గా లేకపోతే డబ్బింగ్ చెప్పుకుంటా, డబ్బింగ్ లేకపోతే మళ్ళీ యాంకరింగ్ చేసుకుంటా, యాంకరింగ్ లేకపోతే రైటింగ్ రాసుకుంటా. జెమినీ టీవీ నాకు చాలా నేర్పింది. సో ఇప్పటికీ నేను జెమినీకి రుణపడి ఉంటాను. స్టిల్ ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా నేను జెమినీ టీవీ నుంచి వచ్చాను. సో స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ. నాకు వాళ్ళు శాలరీ ఇస్తున్నారండి. సో ఇలాంటి భయం లేని జీవితం కోసం నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడగలిగాను. రేపొద్దున వేషం లేకపోతే ఎలాగా, నా కుటుంబం ఎలాగా అని భయం లేకుండానే ఇది లేదంటే వేరే పని చేసుకుంటాను, ఏ పనైనా చేస్తాను. తెలిసిన పని ఒకటేనండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టే తెలిసిన పని ఊరికనే చేయకూడదు, తెలియని పని జోలికి వెళ్ళకూడదు. అదే పాలసీ. అంతే అంతే కదా. మరి మీకు తెలిసిన పని అయితే చేస్తాం, ఊరికే చేయకూడదు. అది ఏది చేసినా డబ్బు అంతే. ఎందుకు చేయాలి? అంతే కదా. ఒక షూ కుట్టుకునేవాడు లేకపోతే సమ్వేర్ పాలిష్లు చేసి ఒక ఆయన ఉంటారు. ఆయన రోజు ఆయన వ్యాపారం ఏంటంటే చివరానికి చెప్పులు కుట్టే ఆయన అనుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళారు, సార్ ఈ చెప్పు తెగిపోయిందండి, దీన్ని కుట్టాలి అన్న. చూస్తాడు, 4 కుట్లు వేస్తే చెప్పు సెట్ అయిపోయింది, మీరు ఇంకొకటి వేయరా అని అడిగారు. దానికి కూడా డబ్బులు అడుగుతాడు. 10 రూపాయలే, మరి ఇంకో గుట్ట ఎక్స్ట్రా చేశాను కదా 15 అంటాడు. ఇదంతే. మనం తెలిసిన పని ఊరికనే చేస్తే వాల్యూ ఉండదు. అవును. తెలియని పని జోలికెళ్ళి కెలుక్కుంటే అది ఇంకా పరువు పోతుంది, ఇంకా నష్టం. అవును. అంటే మీకు ఇప్పుడు మీ లాంగ్వేజ్ వల్ల ఎప్పుడన్నా ప్రాబ్లం అయిందా సార్? అంటే లేదండి. అంటే నేను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను రాబోయే సినిమాలో రాయలసీమ అద్భుతంగా మాట్లాడాను. ఆదిపర్వం అనే సినిమాలో మీరు నిజంగా రాయలసీమ అనుకుంటాను నేను. ఏం ఏందన్నా అన్నీ వచ్చినాయి. మరి రాయలసీమే, తెలంగాణ, నాకు అన్నం పెట్టింది తెలంగాణ. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్, నా సత్తన్న, దాసన్న, నా జెమినీ టీవీలో వీళ్ళందరి దగ్గర నేను తెలంగాణ నేర్చుకున్నాను. 3 సినిమాలు తెలంగాణ లాంగ్వేజ్లో వస్తున్నాయి. నా భాష ఇది, నా భాష ద్వారా వేషాలు, నా భాష ద్వారా నేను నిలబడతానంటే కుదరదు. రేపు హిందీలో యాక్ట్ చేస్తున్నాను, కన్నడలో యాక్ట్ చేస్తున్నాను. భాష ఎప్పుడు కాదండి. వ్యక్తిగా మనం ఏం పర్ఫామ్ చేస్తున్నాం అనేది ఏ క్యారెక్టర్లో ఉన్నదని ఇంపార్టెంట్. సో అది ఎప్పుడు కాదు. అంటే మీ మాండలికం వల్ల ఏమన్నా క్యారెక్టర్స్ ఏమైనా మిస్ అయినాయి? చాలా క్యారెక్టర్స్ వచ్చినాయి, ఎప్పుడు మిస్ అవ్వలేదు. మీరు చేయాలనుకున్న క్యారెక్టర్ వేరే వాళ్ళు అంటే టైం అంటే డేట్స్ మీ కుదరక అట్లా వెళ్ళిన ఏమన్నా ఉన్నాయా సార్? లేదండి, అలా ఏం లేదు. చేసా. ఇప్పుడు నా 3 సినిమాలు వస్తున్నాయి, అన్ని తెలంగాణ మాట్లాడతా. ఓకే. రేపు మళ్ళీ ఒక సినిమా దూరదర్శన్ అనే ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్తున్నా మళ్ళీ. అది మళ్ళీ గోదావరి జిల్లాల భాష. రేపు అనిల్ రావుపూడి గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నా. వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నా. ఆ సినిమాలో కేవలం గోదావరి జిల్లాల స్లాంగ్ కోసం. ఈ సినిమాయే గోదావరి జిల్లా. వరంగల్లో సినిమా చేస్తున్నా, పోలీస్ ఆఫీసర్, అటవీ ఫారెస్ట్ ఆఫీసర్ క్యారెక్టర్. అంతా ఏం రా, మరి ఏదుంటే చేయాలి కదా. అదే డెఫినెట్గా అట్లా ఎప్పుడు పోలేదన్న క్యారెక్టర్స్. మ్యాక్సిమం ఎక్కడన్నా నా హైట్ వల్ల కానీ లేకపోతే ఏజ్ వల్ల కానీ అలా ఏమన్నా మిస్ అయినాయేమో కానీ. అంటే ఈ మూడింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నా అసలు? నిజంగా గ్రేట్ అసలు నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆఫీసులో చిన్న కథ చెప్పి మా హెచ్ఆర్కి చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్పొచ్చు ఇక్కడికి. కథ ఆవిడికి నచ్చింది, బాగా చెప్పాడని. కథ ఆవిడికి తెలుసు, కానీ ఇంటర్వ్యూకి వచ్చాం కదా మనం, ఏదైనా మనం చెప్పగలిగినట్టు చెప్తే అన్ని చేసుకోవచ్చు. 24 అవర్స్ అండి మనకి, 24 గంటలు మన లైఫ్లో ఉంటాయి. అందులో చాలా రద్దు ఉంటుంది. మనం చేసే పనులన్నీ అన్ని చెత్త పనులు, ఆ పనులు, ఈ పనులు, అక్కడెక్కడ సొద్దులు, కబుర్లు ఇవన్నీ ఉంటాయి కదా. వాటిని కొంచెం పక్కన పెడితే ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:30కి వెళ్తాను ఆఫీస్కి.
5:30 దాకా ఉంటాను. ఓకే, జెమినీ టీవీలో ఇంకా స్టిల్ కంటిన్యూ. స్టిల్ ఇప్పుడు అక్కడ నుంచి వస్తామని చెప్పానుగా. జెమినీ టీవీలో మీరు వినే వాయిస్లు, అక్కడికి వచ్చే సీరియల్ కింద యాడ్లు, కమర్షియల్ యాడ్లు, ఒకప్పుడు ఆడియో ఫంక్షన్లో ఏవి ప్లే అయితే ఫస్ట్ మీదే ఇవన్నీ నేనే చెప్తా. షూటింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమా తీస్తున్నారు, సురేష్ గారు ఇలా 10 రోజులు డేట్లు అన్నప్పుడు ఏం చేస్తానంటే ఆఫీస్లో సెలవు పెడతాను. ఓకే, వాళ్ళు నా అదృష్టం కొద్ది వాళ్ళు ఏంటి నన్ను అర్థం చేసుకున్నారు. ఎస్ ఇడివే యాక్టర్ కాబట్టి. ఓకే, మొన్నటిదాకా శాలరీ ఇచ్చేవారు, ఈ 10 రోజులకు కూడా ఇచ్చేవాళ్ళు. ఓకే, కరోనా తర్వాత ఇవ్వలేవని చెప్పారు. న్యాయమేగా. అవును, మనం ఇక్కడ పని చేసుకుని అక్కడ జీతం తీసుకోవడం కష్టంగా. అవును, ఇవ్వలేదు. ఓకే, అప్పటి నుంచి ఇవ్వట్లేదు. ఓకేనండి అన్న. మరి ఇక్కడ 10 రోజులు షూటింగ్ చేస్తున్నాను, అక్కడ 10 రోజులు శాలరీ రాదు. ఓకే, ఎన్ని రోజులు చేస్తున్నా అన్ని రోజులు ఇస్తాను. మీ యాంకరింగ్ వల్ల కావచ్చు, లేకపోతే వాయిస్ ఓవర్ వల్ల మంచి అప్లాజ్ ఏమొచ్చింది సార్ ఇప్పుడు మీ? స్టేట్ అవార్డు వచ్చింది కదా నాకు. స్టేట్ సుమగారికి నాకు ఓకే, కాకినాడ బీచ్ ఫెస్టివల్లో నాకు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ యాంకర్గా నేను, ఆవిడ ఫీమేల్ యాంకర్గా సుమగారు తీసుకున్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి, అవును, యాంకర్గా. ఇంకా తర్వాత యాంకరింగ్ ఆపేశారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశారు కదా, అవును, దాని తర్వాత ఎక్కడానికి ఏం లేదు, ఇంకా ఏం లేదు. ఇదంతే. బ్రేక్లు గీక్లు ఏమి ఉండవు సార్. ఒక్కసారి నటుడు అయిన తర్వాత వాడు నటుడే. ఓకే, అంటే ఎందుకు అంత గుర్తింపు రాలేదు? గుర్తింపు రాలేకపోతే మీరు నన్ను ఎందుకు పిలిచారే? నటుడుగా కాదు, నటుడుగా నేను అడుగుతుంది. నన్ను యాంకర్గా పిలిచారేంటి? లేదు. అయితే నేను క్వశ్చన్ వేస్తే మీరు ఆన్సర్ చెప్పండి. లేదు, మీరు నన్ను యాంకర్ అనుకున్నారనుకోండి, మీ గురించి నేను క్వశ్చన్ చేస్తాను. లేదు, అంటే నేను అనేది ఏంటంటే గుర్తింపు ఉన్న పాత్రలలో ఎప్పుడు వెరీ 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 బ్యాడ్ అండ్ రాంగ్ క్వశ్చన్. ఓకే, గుర్తింపు రాకుండా ఎవడిని పిలవడో, ఎవడిని పట్టించుకోడు. ఓకే, ఈవేళ పడుకుని రేపు లేచి ప్రకాష్ రాజ్ అయిపోతారా మీరు? కష్టం. ఈవేళ పడుకుని 10 రోజుల్లో రావు రమేష్ అయిపోతారా? అసలు ఒక దానికి ఒక మార్క్ ఎండింగ్ ఉందా? ఓ షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, వీళ్ళతో పాటు మనం ట్రావెల్ చేస్తున్నాం. అవును, బ్రేక్ రావడం ఏంటి నాకు అర్థం కాదు. ప్రతి సందికి 30 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి దీనమ్మ. అక్కడ బ్రేక్ ఎత్తడానికి సరే, మన బ్రేక్ రావడం అంటే ఏంటి నాకు అర్థం కాదు. మీ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ తిట్టుకుంటారు లేదా? ఇదంతే. గుర్తింపు అనేది భగవంతుడు తెలుసండి. వీడికి అంతే ఏముంది, ఎక్కడి వరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి. ట్రావెలింగ్ ఏమో, నేను ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేశాను, ఈ తర్వాత నేను ఇంకేదో నేను ఏదో సెన్సేషన్లు అవుతానేమో తెలియదు కదా. అవును, మా ఊర్లో చిన్న సంఘటన జరిగింది. ఒరే, హఠాత్తుగా పేరు రావాలంటే ఏం చేయాలని అడిగాడు ఎవడన్నా. నన్ను అడిగాడు. మన ఊరు 2 టౌన్ పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటాయి. సాయంత్రం ఎస్ఐ గారు బయటకు వచ్చి బుల్లెట్ దగ్గర నుంచి అలా చూస్తూ ఉంటాడు, వాళ్ళని వెళ్ళి బెదిరిస్తూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు బండి వేసుకెళ్ళి ఆయన గోమే దుబ్బాను. వెంటనే టీవీలో వస్తావు కదా, ఎందుకు కొట్టాడు తెలియదు. ఎస్ఐ గారిని వెళ్ళి కొట్టే పాపులర్ అవుతావు కదా. ఈ రోజులో పాపులారిటీలు, గుర్తింపులు లేవు భయ్యా. ఎదురుగుండా ఉన్న సెల ప్రపంచం అంతా ఉంది అందులో. అమ్మ సగం లైఫ్ అందులోనే పోతుంది. ఓకే, దాన్ని ఆపి చూడండి, బోల్డ్ బాగుంటుంది భవిష్యత్తు. సెల కట్టే నువ్వు 4 గంటలు ఎప్పుడైనా ఆఫ్ చేశారా సార్ మొబైల్? ఈ మధ్య నేను ఆపేస్తా. ఇందాక ఎవరితో డబ్బులు తిన్నాను, రోజు 10 తర్వాత ఎందుకు నీ ఫోన్ పని చేయదు, కట్టేస్తా. సీరియస్ చెప్తున్నా. ఓకే, 10 తర్వాత ఫోన్ ఉండదు. దాని గురించి ప్రమాదాలు కూడా జరిగినాయి కొన్ని. ఏ డబ్బింగ్ వాళ్ళు పాపం అవి. కానీ మరి నా లైఫ్లో నా టైం నాకు ఉంటుంది కదా అన్న. అవును, మీ ఫోన్ నేను కట్టేస్తే తప్పుగా, నా ఫోన్ నేను కట్టుకుంటే తప్పే ఉంది. అంతే కదా. అది నేను అవును, ఏముండదు భయ్యా. గుర్తింపులు, బ్రేకులు, సెన్సేషన్లు క్రియేట్ చేయటాలు అవి భగవంతుడు మనకి ఇవ్వాలి. గుర్తింపు ఉంది, గుర్తింపు వచ్చింది కాబట్టే నేను ఇంక ముందు కూర్చున్నాను. చాలా అంటే మీరు అనేది ఏంటంటే ఏమన్నా ఒక చిరంజీవి ఒక్కరు ఉన్నారండి. చిరంజీవి ఒక్కడే. ఓకే, రామ్ చరణ్ ఒక్కడే, ఆయన కొడుకు బాలకృష్ణ గారు ఒక్కరే, మహేష్ బాబు ఒక్కడే. వాళ్ళు ఉన్నారుగా, మళ్ళీ మనం ఎందుకంటే వాళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేశారు. మన వేలో మనకు నచ్చిన పాత్రల్ని, మనకిచ్చిన పాత్రల్ని మనం బాగా ప్రజెంట్ చేయగలిగితే, వీడు బాగా చేస్తున్నాడు అని జనం అనుకోగలిగితే, అంతకంటే గొప్ప గుర్తింపు ఇంకోట్లేదు. ఈ అవార్డులు, రివార్డులు ఎవడో మన భుజం మీద చేసి నువ్వు చంపేసేవారు అనడం ఇవన్నీ కాదు. జనం గుర్తుపట్టాలి, జనం గుర్తించాలి, జనం అప్రిషియేట్ చేయాలి, జనం నుంచి మీకు అభినందన రావాలి. అవును, మీ ఇష్టం కాబట్టి మీకు బాగున్నారండి, మంచి టీషర్ట్ వేసారు, వాచ్ కూడా బాగుంది అని మీరు, నేను తెలుసు కాబట్టి. నేను కూడా మీరు వేసుకున్న షర్ట్ బాగుందని మన ఇద్దరం అనుకుంటే ఏంటి, ఆ నలుగురు రావాలి. అలాగే నిజంగా మనసుకు నచ్చి మనం హ్యాపీగా ఉన్నాం అనిపిస్తే నేను భీమవరం వెళ్తాను. ఓకే, భీమవరంలో నాకు ఎప్పుడు సన్మానం చేయలేరు. భీమవరంలో నన్ను పిలిచి మావు ఏరా ఏంటి బాను, ఇది ఎలా, ఇదే మా బ్యాచ్ మేమంతా. నేను యాక్ట్ చేసే సినిమాలో క్యారెక్టర్ని చూసో లేకపోతే ఇంకోటి. నేను మొన్న రఘురామకృష్ణరాజు గారిని భీమవరం
పక్కన ఉండి అనే ఊర్లో ఆయన కోసం ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాను. అందరూ నా ఫ్రెండ్స్ వాళ్ళు, రకరకాల వ్యాపారాలు, వ్యవసాయం చేసుకుంటా. సత్యం ఫోన్ రింగ్ అయింది అంటే ఏంటి సత్యం అని, లైట్ వెళితే నిజం, ఫోన్ రింగ్ అయితే సత్యమా? సరే, అప్పుడు మాట్లాడు, నువ్వు చేసిన క్యారెక్టర్ను గుర్తు చేస్తూ నా ఫ్రెండ్ ఒకటి వచ్చి భుజం మీద చేసారు, బలి చేశారా, ఆ బిట్టు బాగా చెప్పారు, ఆ డైలాగ్ బాగా చెప్పాడు అంటే దానికంటే పెద్ద అవార్డు నాకు చూపించండి. అంతే కదా మరి. నువ్వు చేసిన నువ్వు చేసిన క్యారెక్టర్ను, నువ్వు చేసిన పనిను మెచ్చుకునే 10 మంది లేనప్పుడు ఎందుకు బొక్క మనం బతికి? అంతే కదా, అది చాలు కదా. అవును, అంతే కదండి. అవునవును. అలాగా ఏదైనా ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న చేయబోతున్న క్యారెక్టర్ ఏదో నాకు చెప్పాడని బలి చెప్పండి, మినిస్టర్ సార్ మీరు యంగ్ మినిస్టర్ అవుతారు, అందరూ చనిపోతారు, ఏదో క్యారెక్టర్ ఆయన చెప్తుంటే డైరెక్టర్గా నాకు చాలా ఇంపాక్ట్గా అనిపించింది. నెక్స్ట్ చేయబోయే క్యారెక్టర్ సార్ నేను ఖచ్చితంగా చేస్తానండి, నాకు ఇవ్వండి సార్ ఆ వేషం. అయ్యే భలేవారు సార్, మీరే చేయాలి, అదే ఏదో గడ్డం పెంచాలండి, వాళ్ళ నీడ్స్ ఏమో ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేయాలి అంతే. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎవడో బాగా చేశాడు రా అని జనం థియేటర్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తే దానికంటే పెద్ద అవార్డు నాకు చూపించారు. నేను అది నమ్ముతా. ఓకే, అంతే. ఓకే, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి సార్? ఏమంటే ఇంకేం రాబోతున్నాయి? ఒక 5 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను సార్. పెద్ద సినిమాలు చిరంజీవి గారి సినిమా విశ్వంభర ఒకటి, ఓకే, మారుతి గారు ప్రభాస్ గారి సినిమా, అంటే ఇంకా టైటిల్ అంటే మనం తెలియదండి, ఇంకా ఏదో రాజా, 2 రకాల రాజాలు ఉన్నాయి, బట్ రాజా. ఓకే, రాజా. ఓకే, అండ్ అల్లరి నరేష్ గారి సినిమా ఒకటి. చిన్న సినిమాలు ఒక 5-6 జరుగుతున్నాయి. దూరదర్శన్ క్యారెక్టర్స్ అన్ని, అంటే నేను ఒకటి ఏదో ఒక క్యారెక్టరే చేయడానికి ఉన్నాం అనుకోండి, ఇంకా అలాగే అదే ఉండిపోద్ది. అన్ని క్యారెక్టర్స్లోకి మనం వెళ్ళగలిగితే నాకు అలా ఇష్టం బేసిక్గా. ఎందుకు నువ్వు హీరో అవ్వలేదు, లేదా ఎందుకు నువ్వు కమెడియన్ అవ్వలేదు, ఎందుకు నువ్వు ఫైట్ మాస్టర్ అవ్వలేదు, ఎందుకు నువ్వు డాన్స్ మాస్టర్ అవ్వలేదు అంటే వాళ్ళందరూ ఉన్నారు కదా. అవునవును, మనకు వచ్చి మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి. అది నా ఫీలింగ్. ఓకే, ఓకే. ఇప్పుడు మళ్ళీ అంటే మీకు యాంకరింగ్గా అంటే మీ లైఫ్ సెటిల్డ్గా ఉంటుంది, అంటే లైఫ్ ఒక పరిమితంగా ఉంటుంది. యాక్టర్కి వచ్చేసరికి కొన్ని కష్టాలు ఉంటాయి. మనం అవుట్డోర్కి వెళ్ళాలి, అక్కడ ఫెసిలిటీస్ చాలా ఇబ్బందిగా ఉంటాయి. బట్ మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా సార్ ఆ ఫెసిలిటీస్? అంటే యాంకరింగ్ ఉన్నప్పుడు ఎందుకు మనం బాగుండే వాళ్ళం కదా, ఇప్పుడు ఈ అంటే ఎందుకు ఇబ్బంది? చెప్పిన బ్రదర్, మీ పేరండి? రాజ్ గారు. నేను యాంకర్ అవుదామని రాలేదండి. ఓకే, యాక్టర్ అవుదామని వచ్చాను. నేను 1998లో దీక్షిత్ గారని మా గురువు గారు, దేవదాస్ కనకాల గారని చిరంజీవి గారికి గురువు అయిన ఆయన, లక్ష్మీ మేడం అని ఆవిడ కూడా చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి గురువు ఆవిడ, రమణాచారి గారు, రేడియోకి సంబంధించి వీళ్ళందరూ ఒక వర్క్షాప్ పెట్టారు ఇక్కడే, సంయుక్త రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లోనే. అప్పట్లో మన బోట్స్ క్లబ్ సికింద్రాబాద్లో. అప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు నేను ఒక్కడిని. అక్కడ సెలక్షన్స్ పెట్టారు, యాక్టర్గా నేను సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నాకు యాక్టర్ మీదే ఉంది. ఇలాంటి యాంకరింగ్ జాబ్ ఒకటి ఉంటుంది, ఇలా యాంకరింగ్ చేయొచ్చు, మగోళ్ళు కూడా యాంకరింగ్ చేయొచ్చు అన్నది తెలియదు. బట్ నాకు ఏ సోర్సు లేనప్పుడు నేను ఏదో ఒకటి నేను నా మొహం జనాలకు చూపించాలనుకున్నప్పుడు నాకు తొలి అవకాశం నాకు దొరికింది ఈటీవీలో. ఈటీవీ నుంచి జెమినీకి వచ్చాను. జెమినీ టీవీలోనే ఛానళ్ళు యాంకరింగ్ చేశాను. 2004 నుంచి 2014 సూర్య, హీరో సూర్య గారి ఇంటర్వ్యూ, కమల్ హాసన్ గారి ఇంటర్వ్యూ, అవి చేసే వరకు నేను యాంకర్గా పనిచేశాను. ఓకే, 2009 బీచ్ ఫెస్టివల్ నాకు స్టేట్ అవార్డు ఇచ్చారు. ఏమంటానంటే నా ఆశ ఒకటి ఉంది కదా, అది ఏంటి, యాక్టర్ అవ్వాలి. అప్పుడు రెడీ అనే ఒక సినిమాలో నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు తుపాకులు పట్టుకుని ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని నైట్. అవును, ఆ ప్రోగ్రామ్ చూసి శ్రీను వైట్ల గారు ఫస్ట్ మన శ్రీహర్ అన్నయ్య సినిమాలో వేషం ఇచ్చారు. యాక్టర్గా అవకాశం వచ్చిన వెంటనే అందిపుచ్చుకోవాలి కదా, మనం వచ్చింది అదే కదా. సో యాక్టర్ అవ్వాలనే ఆలోచనలోనే ఉంటూ ఒక చిన్న ఎడ్జ్ స్టార్టింగ్ పాయింట్ యాంకర్ అయ్యారు. యాక్టరే. ఓకే, అన్ని యాక్టింగ్ ఒక వర్షన్, యాక్టింగ్ మీ లైఫ్లో ఒక వర్షన్, యాంకరింగ్ ఒక వర్షన్. డబ్బింగ్ అనేది ఎందుకు చూస్ చేసుకుంటారు సార్? డబ్బింగ్ అదే, నేను జెమినీ టీవీలో ఉన్నప్పుడే నా వాయిస్ బాగుందని చెప్పి నేను యాంకరింగ్లో చేస్తున్నప్పుడు నా ప్రొజెక్షన్ బాగుంది, వాయిస్ బాగా చెప్తున్నాడు అని చెప్పి గీతా మేడం అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ తేజ ఫిల్మ్ థియేటర్ అనే దానికి స్క్రిప్ట్ ఇచ్చి ఇది చదివించారు. అది బాగా హిట్ అయింది. ఓకే, ఆ హిట్ అయిన తర్వాత చాలా మంది ఆ షో చూడటం, అందులో యాంకర్ ఉండరు, నా గొంతే వస్తుంది. తేజ ఫిల్మ్ థియేటర్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న చిత్రం ప్రభాస్ గారు నటించిన క్లిప్స్ వస్తాయి. ఆ క్లిప్స్తో ఆ సినిమా గురించి, ఈ చిత్ర దర్శకుడు ముఖ్యంగా అని నేను మాట్లాడుతూ ఉంటా. ఆ ఎన్ని ఫిల్మ్స్ వస్తాయి, అది ఒక 1/2 hour షో. అది హిట్ అయ్యి అందులో నా వాయిస్ని
అప్పుడు ఈ డిఫరెంట్ ఏవీలు ఉంటాయి, దాదాపు ఒక 200 ఏవీలు చెప్పుంటాను. ఆ విషయం చాలా మందికి తెలియదు, నేను ఎప్పుడు చెప్పలా. ఆ ఏవీలకి నా వాయిస్ తీసుకోవడం మొదలుపెట్టాను. మెగా స్టార్ చిరంజీవి, తెలుగు సినిమా పరిశ్రమ, ఫిలింఫేర్ అవార్డ్స్, తర్వాత నంది అవార్డ్స్, ఇవన్నీ కార్యక్రమాల్లో నేనే ఇచ్చాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళిన ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవీలన్నీ నేనే చెప్పాను. అలా నా వాయిస్ పాపులర్ అయింది. తద్వారా నన్ను వాయిస్ని కమర్షియలైజ్, అంటే నా గొంతుకి డబ్బులు ఇవ్వటం, గొంతుతో కూడా డబ్బులు ఇస్తారన్నమాట కష్టపడాలని నాకు అనిపించి, నన్ను నిలబెట్టింది మాత్రం నాగేంద్ర గారని ఒక ఆయన ఇక్కడ చాలా యాడ్స్ చేస్తూ ఉంటారు. ఆ యాడ్స్ ద్వారా నా గొంతుకి డబ్బులు. ఆర్సీఎం రాజుతో బాండింగ్ ఎలా ఉండేది? ఆర్సీఎం రాజు గారు నేను కలిపి శ్రీ చైతన్య నారాయణ అనే యాడ్లు వస్తాయి. అవును, ర్యాంక్స్. అప్పుడు నేను శ్రీ చైతన్య చెప్తుంటే ఆయన నారాయణ చెప్పేవాడు. నేను రీసెంట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫంక్షన్ ఈ సత్యసాయి నిర్మాణంలో జరిగినప్పుడు నన్ను చీఫ్ గెస్ట్గా అక్కడ గెస్ట్గా పిలిచారు. ఓకే. అప్పుడు స్టేజ్ మీద చెప్పాను, నాకు సాయి కుమార్ గారు చాలా ఇన్స్పైరింగ్. అంటే నా గొంతు ద్వారా నేను ప్రక్రియలు చేయడం మొదలుపెట్టి వాయిస్ చెప్పడం తర్వాత ఆర్సీఎం రాజు గారు చాలా ఇష్టం. హిస్ టైమింగ్, హిస్ వాయిస్, హిస్ ప్రొజెక్షన్, ఇవన్నీ అక్కడ కొంత అయితే అనమాట. అప్పుడు ఆయన చాలాసార్లు ఆయన్ని మాట్లాడినప్పుడు, డిస్కస్ చేసినప్పుడు వాయిస్ కల్చర్ అవన్నీ మాట్లాడి ఆయన చాలా మంచి లైవ్ వాయిస్ ఇది చాలా మార్కెట్లో చాలా బాగా తీసుకొచ్చావు సురేష్ అని ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పారు ఆయన. సో అలా డబ్బింగ్, అది నాకు డబ్బింగ్కి పరిచయం చేసింది. డబ్బింగ్లు చెప్పడం ఇప్పుడు కన్నడ టు తెలుగు, మలయాళం టు తెలుగు, ఒరిస్సా టు తెలుగు, తెలుగులోకి ఏదైనా సినిమా వస్తున్నప్పుడు ఎక్కడైనా ఈ వాయిస్ కావాలి, ఇతను మాట్లాడితే బాగుంటుంది, ఈ ఫ్రెండ్ క్యారెక్టర్, ఈ బావ క్యారెక్టర్, ఈ అన్నయ్య క్యారెక్టర్, లేకపోతే హీరో క్యారెక్టర్. హిందీ టు తెలుగు గోవిందా గారికి, చుంకే పాండే గారికి, మిథున్ చక్రవర్తికి కూడా నేను డబ్బింగ్ చెప్పాను. అవునా? ఆ సినిమాలు మీరు చూడరు, ఇప్పుడు అవునా అంటారు. ఓకే. బట్ ఈ మధ్య కాలంలో అంటే డబ్బింగ్ మూవీ ఇది చాలా ఉన్నాయి, అవన్నీ చాలా లేటెస్ట్ బస్సు బేస్డ్ కన్నడ టు తెలుగు, మలయాళం టు తెలుగు సినిమా వస్తుంది, ఇంకా తెలుగులో పేరు పెట్టలేదు అని. ఓకే. ఈ పక్షంలో నేను డబ్బింగ్ చెప్పాను నేను అది. అవునా? అందులో డ్రైవరు, అది మళ్ళీ అవునా అంటారు మీరు. అందులో డ్రైవరు ఒక కండక్టర్ ఇద్దరే ఉంటారు. ఓకే. ఆ కండక్టర్ హీరో, ఆ డ్రైవర్ కి నేను చెప్పాను డబ్బింగ్. మలయాళం ఫిల్మ్ పాట్నా గడ్ అని ఒక సినిమా వస్తుంది, అందులో హీరోకి నేనే చెప్పాను. ఓకే. అది త్వరలో రిలీజ్ అవుద్ది, ఇంకా ఏం పేరు పెడతారో తెలియదు. అంటే దానివల్ల మీకు అంటే డబ్బింగ్ చెప్పారు కదా, అప్లాజ్ ఇచ్చే వాళ్ళు ఎవరు? బాగా చెప్తారు అన్నారు. అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మళ్ళీ అదే అన్నారు. అదే ఎవరు చెప్పారు సార్? అంటే మీకు సాయి కుమార్ గారు అన్నారు చాలు కదా, డబ్బింగ్ లో మించడం లేదు. ఆర్సీఎం రాజు గారు అన్నారు చాలు కదా. నా స్నేహితులు, నా ఫ్రెండ్స్, అది చాలా కొన్నిసార్లు నువ్వు అది మాడ్యులేట్ చేసే విధానం చాలా బాగుంటుందని డైరెక్టర్స్ నందిని రెడ్డి గారు కానీ, మా అన్న భూపాల్ అన్న, లక్ష్మీ భూపాల్ రైటర్, అవును, వీళ్ళందరూ అన్నారు. నేను సినిమా మనుషులు చెప్పే అభినందన కంటే బయట ఎవరైనా మీరు చెప్పారండి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే అది అభినందనే తప్ప డబ్బింగ్లో నేనేం సెన్సేషన్స్ క్రియేట్ చేయలేదండి. నాకు తెలిసిన పని వాళ్ళు కొంత ఇస్తే తద్వారా వాయిస్ చెప్తారు అంతే. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? అంటే మంచి గుర్తింపు కొన్ని క్యారెక్టర్స్కి గుర్తింపు రాదు, కానీ మనకు నచ్చుతుంది. చాలా ఉన్నాయి రాజు గారు. ఎందుకంటే నన్ను నిలబడ్డాం అంటే ఇవాళ హైదరాబాద్లో కొంచెం మనకి ఇతనికి క్యారెక్టర్ రాయొచ్చు అన్నారంటే ఆ క్యారెక్టర్స్ అన్ని మంచివే, చేయలేనిది ఏదీ లేదు. ఏది ఫీల్ అవుతాం అంటే మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటే బాగుంటుంది. ఎలా అంటే ఎప్పుడైనా నీకు వచ్చిన క్యారెక్టర్ మిస్ అయిందా, మనం చేయగలమా, చేసిన తర్వాత నువ్వు సెట్ అవ్వలేదురా అన్నయ్య ఫీల్ అవుతాను తప్ప ఓకే ఒక్కసారి కూడా రిగ్రెట్ లేదు. నేను ఏ డైరెక్టర్తో అయితే పనిచేసి ఉంటానో 1 day or 2 days లేకపోతే 10 days 15 days. శ్రీనివాస కళ్యాణం అనే సినిమాలో నితిన్ గారికి బావ క్యారెక్టర్లో 42 days చేసి హైయెస్ట్ అమలాపురంలో జరిగి అలా చేస్తూ వెళ్తూ ఉంటాం. క్యారెక్టర్లో మనం ఏ క్యారెక్టర్ చేస్తా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి చేయడమే తప్ప మనకు కాదేమో ఈ క్యారెక్టర్. బేసిక్గా నాకు కొంచెం పోలీస్ వేషాలు, లాయర్, కలెక్టర్ ఇలాంటి వేషాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మా అమ్మ చాలా క్రితం వాడు చదువుకుంటున్నప్పుడు అవ్వాలనుకున్నాయి. అప్పుడప్పుడు ఫోటోలు చూపించి చాలా ఆనందంగా ఉంచుతాను ఈ క్యారెక్టర్స్తోనే. ఓకే. బట్ ఏమంటుంది మీ మమ్మీ? అంటే మీ మమ్మీ ఏం కావాలి చెప్పండి అంటే ఆవిడ్ని, పాపం నువ్వు కలెక్టర్ అవుతావు అనుకున్నాను, లేకపోతే ఇంజనీర్ అవుతావు అనుకున్నాను, డాక్టర్ అవుతావు అనుకున్నాను అంటే ఆయన చూపిస్తూ ఉంటాం. మనం ఏమన్నా అవుతాం కదా సినిమాల్లో. అవును, ఇంకేంటి అంతే కదా. మా అమ్మను అవుతుందండి అంతే. ఏముంది, మా అమ్మ బాగా పంచలేస్తుంది.
అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎలా ఉండేది అమ్మగారి సపోర్ట్గా? ఒప్పుకోలేదండి. అంటే భయం కదా. అవును. ఎందుకు 10 ఎకరాలు ఉంది కదా, ఏదో చేసుకో, నీకేమైనా అంతే, ఎంత తింటావరా మా అయితే కొద్దిగా. నాన్న ఎప్పుడు 82లో చనిపోయారు కదండి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 5-6 years అప్పుడు. ఊహ తెలియనప్పుడు ఆయన చనిపోతే పాపం ఆవిడే నన్ను, మా అక్కల్ని నన్ను అలా భుజాలను వేసుకుని పెంచి తీసుకొచ్చి, అమ్మ అమ్మ అంటే మీ బ్లడ్. తల్లిదండ్రులని ఎవరైనా ఏదైనా అలక్ష్యం చేస్తే తొక్కి పెట్టి నార తీసేయాలనిపిస్తుంది. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, తొక్కి పెట్టి. నువ్వెవడరా నువ్వు భూమి మీద నుంచోడానికి? నేను నిలబెట్టి నీకు రక్తం ఇచ్చి నీకు సాయి శక్తులు అలా కష్టపడి వాళ్ళ సంతోషాలని ఆనందాలని వదిలేసి పక్కకు పెట్టి మన కోసం కష్టపడతారు. అలా మా అమ్మ చాలా వదులుకుందండి నా కోసం. అంటే నేను ఇలా యాక్టర్ అవుతాను ఇవన్నీ ఆవిడ తెలియదు కదా, భయం ఉంటుంది కదా. భయంలో కూడా హ్యాపీగా బతకొచ్చు. మీతోనే ఉంటారండి అమ్మగారు ఇప్పుడు? నేను అసలు మా అమ్మని ఒక్క క్షణం వదిలి ఉండలేను. స్టిల్ షూట్కి వెళ్తా మరి. ఇప్పుడు కూడా వచ్చే ముందు మా అమ్మ ఇవాళ పొద్దున్న ఇంట్లో కరెంటు పోయింది, తల్లి మనసు ఎంత గొప్పతో చెప్తారు. కరెంటు పోతే లోపల ఏసీ రూమ్లు అయ్యి ఉన్నాయి, తక్కువ పోతే ఏమవుతుంది, ఒకసారి చెమటలు కదా, వేసవకాలం కదండి. నేను వచ్చి షర్ట్ వేసుకుని ఎలా అంటే విపరీతంగా చెమటలు పడుతున్నాయి. ఆవిడ అక్కడ ఫ్యాన్లో, మా ఇంట్లో ఇనవర్టర్ మీద తిరిగే ఫ్యాన్ ఒకటి ఉంటుంది, కరెంటు పోగానే అది వేసేస్తాడు, తిరుగుద్ది కదా. ఇంట్లో జనం అందరూ అక్కడికి వస్తారు, నా వైఫ్, మా అబ్బాయి, మా అమ్మ, వాళ్ళ ముగ్గురు ఆడ కూర్చున్న ఫ్యాన్ తిరుగుతుంది. నేను వచ్చా, మా అమ్మ వెంటనే తల్లి మనసు చెప్తున్నా, ఆవిడ కూర్చున్న కుర్చీ నాకు ఇచ్చి వెళ్ళి కూర్చో, ఆ ఫ్యాన్ గాలి కాసేపు తీసి కంగారు పడకు నెమ్మదిగా, ఎందుకు చెమటలు తుడుచుకుంటున్నాయి అలా. మా అమ్మ వచ్చినప్పుడు భయపడిందండి స్టార్టింగ్, నేను కెరియర్లో నేను చాలా పడ్డాను సార్, ఏం చిన్న విషయం ఏం కాదు. సింగిల్ నైట్లో ఎవడో చిరంజీవి అయిపోవడం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు అలా అనుకుని మాత్రం ఇండస్ట్రీకి రాకండి, చాలా ఉంటాయి, చాలా పడాలి. ఇది చాలా గురుతల బాధ్యత. ఇంకా నేను అట్ ద ఏజ్ ఆఫ్, నాకు 40 ఏళ్ల వయసులో చెప్తున్నా, 40 ఏళ్ళలో 20 ఏళ్ళు నాకు ఖర్చు పెట్టేశాను. చిన్నప్పుడు కిరసనాల దీపం ఉంటుంది, అవును తెలుసా మీకు? తెలుసు. చూసారా లేదా? చూసాను, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాట్ ఎవర్. ఆ కిరసనాల దీపం గొప్పతనం ఎందుకు చెప్తానంటే, అందులో మనం ఫస్ట్ కిరసనాలు పోతాం, పోతే నిండుగా ఉంటుంది, ఒత్తు దాంట్లో పూర్తిగా అంటే నుంచి బాగా వెలుగుతూ ఉంటుంది, అది అలా 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 అయిపోతూ ఉంటుంది. తెల్లారులు అలగదు కదండి, పొద్దున కారిపోతుంది, అయిపోతుంది కదా కిరసనాలు. అలాగే లైఫ్ కూడా అంతే, చాలా ఖర్చు పెట్టాలి, చాలా కష్టపడాలి, చాలా చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి, అవమానాలు భరించలేనివి, అవన్నీ తట్టుకుని ఇప్పుడు గుటకలేస్తున్నాను కదా. ఇవాళ వచ్చేసి జమినీ సురేష్ అయిపోలేదు కదండి, అన్నీ ఉంటాయి. ఎక్కడో ఏదో ఎవరో తమ్ముడు, ఎవడో అక్కో, ఎవడో బావో, మన పైన ఎవరో మేధావులు పెద్దోళ్ళు ఉండి మనం తీసుకొచ్చి మన మీద పెడితే అప్పుడు తప్ప. బిగినింగ్ స్టేజ్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉండేవి అంటే, కష్టాలు? ఏడిపే, ఇంకా ఏడిపోతే తక్కువ. అది అప్పుడు పేజర్లు ఉండేవి. సికింద్రాబాద్లో నన్ను డెలివరీ బాయ్, మోటార్ సైకిల్ ఉంటే ఇంటింటికి వెళ్ళి డెలివరీస్. రాజా గారికి ఒకటి ఏదో వచ్చింది, సుబ్రహ్మణ్యం గారికి ఏదో వచ్చింది, శ్రీనివాస్ గారికి ఏదో వచ్చింది. పైగా నాకు కొంచెం ఈ పంజాగుట్ట, ఈ కుకట్పల్లి ఈ తెలుసు. నన్ను పట్టుకెళ్ళి డైరెక్ట్గా సికింద్రాబాదు, చర్లపల్లి, ఏఓసి సెంటర్, సైనిక్పూరి ఆ రూట్ ఇచ్చారు నాకు. రూట్ అది పేజర్ భయ్యా, ఆ పేజర్ పెట్టుకోవాలి, నెంబర్లు చూసుకోవాలి. అప్పట్లో సిటీ బ్యాంక్ కార్డులు, అడ్రస్లు తెలియదు. ఎవరిని ఏమంటే రాజా గారు ఎవరన్నా ఇక్కడ ఈ సొందరం ఎవరు, ఏ రాజా అదేనంటే ఇలాగ పుట్టిగలాగా ఎవడాడు, ఎన్ని అడుగుతారు తప్ప అడ్రస్ చెప్పదు, దాని మీద అడ్రస్ కరెక్ట్గా ఉండదు. పైగా మనకి సాయంత్రం టైం అయిపోద్ది, ఇంటికి వచ్చారు మళ్ళీ, ఎందుకంటే ఆఫీస్కి వచ్చారు. 30 కార్డులు ఇస్తారు. కార్డులు అంటే లెటర్స్, వాట్ ఎవర్ డెలివరీ. అది బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవాలి, కింద బ్లూ కలర్ ప్యాంట్, పైన షర్ట్. బొగ్గు అయిపోయేది సాయంత్రానికి. అది ఆ బండి వేసుకుని బయలుదేరట. మళ్ళీ ఎప్పుడన్నా రిటర్న్ వెళ్దామని అనిపించింది సార్ ఆ సందర్భంలో? ఎప్పుడన్నా 1 year తర్వాత మా అమ్మ నన్ను చూడటానికి హైదరాబాద్ వచ్చిందండి అప్పట్లో. మా అమ్మ ఏడు చేసి నువ్వు అర్జెంట్గా బేవరం వచ్చేపోతే నేను కుదరదని చెప్పారు. అంటే అంత భయంకరంగా అయిపోయాను. అంటే వెళ్ళిపోదాం, వద్దు, ఎందుకు కష్టపడుతున్నాను. నేనేంటంటే నాకు 1800 చేతోను పైన తిరిగితే 2500 సంపాదించేవాడిని. 18, 19, 20, 700 పైన బండి మీద తిరిగితే 1 kilometerకు ₹1 ఎక్స్ట్రా ఇస్తారు. ఇప్పుడు 200 kilometers తిరిగితే ₹200 వచ్చేస్తాయి కదా. అంటే 700 తిరిగేసేవాడిని. అందుకని నా జీతం కాకుండా 2500 సంపాదించేవాడు. ఎలా అట్లా?
700 కిలోమీటర్లు ఎలా తిరిగే వాళ్ళు? తిరిగేసేవాడిని నెల అంతానండి. నెలంతా? మరి నెల అంతా కాబట్టి 20 తరగతి చదరేంటి, నెల మొత్తం మీద 700 కిలోమీటర్లు. నేను చర్లపల్లి ఇంచుమించు 50 కిలోమీటర్లు వెళ్ళడానికి 50 కిలోమీటర్లు రావడానికి అవుతుంది, ఈజీగా అవుతుంది. అట్లా నెలలో తిరిగేసేవాడిని. సండేలు వర్క్ చేసేసేవాడిని. అలా 2500 వచ్చేది. మా అమ్మ వచ్చేమంది అప్పుడు వెనక్కి. బట్ ఇప్పుడంటే ఓకే సార్, ఇప్పుడంటే మీరు మంచి ఒక పొజిషన్లో ఉన్నారు, జెమినీ సురేష్ అంటే అందరు గుర్తుపడతారు, ఇప్పుడు ఓకే పర్లేదు. బట్ బిగినింగ్ స్టేజ్ అట్లా కాదు. బిగినింగ్ స్టేజ్లో మీరు కింది నుంచి అంటే కింది స్థాయి నుంచి వచ్చారు కాబట్టి మీరు అంటే బాగా అవమానపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే బాధపడ్డ క్షణాలు కానీ? అవమానాలు అవి మర్చిపోవడం బెటర్ కానీ ఉంటాయి, ఏమున్నాయి. ఇప్పుడు నేను అంటాను సింపుల్గా ఉంటారంటారా, అదేదో మెయింటైన్ చేయవు, అలా ఉంటాయి అలా ఉంటుంది. నేను ఏమో అదేముంటుంది మామూలుగా ఎప్పటికీ సింపుల్గా డౌన్ టు ఎర్త్ అంటే ఏమో మన నేల మీద నడుస్తాను, నేల మీద కాకుండా గాల్లో నడుచుండే ఎవడ నడుతాడా? ఏదో ఎన్ని లేనిపోయినా నేర్చుకుంటారు మీద. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే అప్పుడు నిజంగా అవమానాలు అంటే చాలా ఉన్నాయండి. ప్రతిదీ మనం తీసుకోకూడదు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు అవి పడితేనే కదా ఇక్కడ ఉన్నాం మనం. అవి కూడా మనకు నేర్పితే గుణపాఠాలు. అవి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి, చాలా జరిగినాయి అన్నీ మర్చిపోయాను, లైఫ్ తీసుకుని దాని మీదే పగా ప్రతీకారాలు ఎట్టుకుని రాయలసీమలో రౌడీలాగా బొడ్లో కత్తిట్టు తిరుగుతాడని చెప్పేస్తారని అమ్మాయి జీవితం అయిపోతుంది ఇక్కడ. ఎందుకన్నా అవసరమా? అదే కదా, అదే చాలా జరిగినాయి. నేను ఇండస్ట్రీకి రావడం మాత్రం చాలా చాలా పడ్డా. బట్ ఒకటి ఏంటంటే ఎప్పుడు స్ట్రైట్గా ఉన్నా, ఇప్పటికి స్ట్రైట్గా ఉన్నా. ఓకే. నేను మన కెమెరామ్యాన్ గారు ఫ్రేమ్ పెట్టారు ఇప్పుడు నన్ను, నేను కనపడుతున్నాను, నాకు అది అర్థం కనపడుతున్నాను కదా. ఓకే. అది ఎలా ఉందో నేను జడ్జ్ చేయగలను, అది ఎలా ఉందో నేను ఎలా ఉన్నానో నేను చేసుకోగలను. అలా అని ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇది తిప్పండి, ఎలా ఉందో బాగానే ఉన్నాను, ఇవన్నీ చేయను. నేను యాక్ట్ చేసిన తర్వాత మానిటర్ కూడా చూసుకో. నువ్వు ఇక్కడే కాన్ఫిడెంట్గా లేకపోతే అక్కడికి వెళ్ళి ఏం చూస్తావు? నా సొక్క ఎలా ఉంది, నా బొంద ఎలా చేయి కనపడుతుంది, ఏళ్ళు ఎలా ఉంది, ఇవన్నీ చూసుకో. అది ఎప్పుడు అలా స్ట్రైట్గా ఉన్నా. ఇప్పటికీ అంతే. నేను ఎప్పుడు 1200 ఇంటర్వ్యూలు చేశా. ఏనాడు నేను వెళ్ళి అటు వెళ్ళి నేను ఎలా ఉన్నానో చూసుకోవాలి, నాకు అవసరం లేదన్నాను. నేను మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ సార్? అంటే నేను ఎక్కువ చెప్తున్నావు కదా, నేను వేరే టాపిక్ డైవర్ట్ చాలా పొంతలంటా అట్లప్పుడు వెళ్ళిపోతావని ఆయన. కరెక్టే సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ కదా, అంటే ఎలా అనిపించింది సార్ మీరు? చిరంజీవి గారు అండి నాకు యాక్చువల్గా. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అలాంటి మనిషి నేను ఇప్పుడు దాకా చూడాలి. ఓకే. సచ్ ఏ గుడ్ సోల్ అన్నమాట. అంటే ఒక మనిషి ఆత్మ నుంచి పుట్టి ఆత్మతోనే పనిచేసి తన ఆత్మతోనే ప్రపంచాన్ని చూడటం అనే వ్యక్తుల్లో ఒకడు ఆయన పవన్ కళ్యాణ్. నేను 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను, ఆయన కలిశాను. ఎలా అనిపించింది సార్ మీకు ఆయన ఇంటర్వ్యూ? అంటే మనకి ఇష్టమైన వ్యక్తులను దగ్గర నుంచి చూసినప్పుడు ఆనందం వేరే ఉంటుంది. యాక్చువల్లీ నేను ఆయన 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశానండి. అయితే అంటాను కదా, అందరినీ ఇంటర్వ్యూ చేస్తాం, చాలా మందిని కలుస్తాం. దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఇన్ హిమ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను రాజా గారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏదో మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత రాజా నా మొహంలో గుర్తు వస్తున్నాడు, నాకు గుర్తున్నాడు అంటే సంథింగ్ ఇన్ యూ, మీ దగ్గర ఏదో ఉంది, మీలో ఏదో ఉంది. అలా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక వైఫై లాగా ఏదో ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీలోంచి కొత్త మనిషి మీకే కనిపిస్తాడు. సచ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. రమణ మహర్షి గారిని చాలామంది ఫాలో అవుతారు. మనకు నచ్చిన ఎవరైనా మంచి విషయాలు చెప్తే వాళ్ళు మనం ఫాలో అవుతాం. అలా మనకు నచ్చిన మనం ప్రేమించే మనుషుల్లో అక్కడ మనకు తారసపడితే వెంటనే మనకి దండం పెట్టి ఇలా అంటాం కదా, అలాంటి మనిషి పవన్ కళ్యాణ్. నేను ఆయనతో ఎప్పుడు యాక్ట్ చేయలే, ఇంటర్వ్యూస్ చేశాను. ఆయన నన్ను ఎప్పుడు సురేష్ మీరు వచ్చి నాకు ప్రచారం చేయండి అని నన్నే కదా ఎవరిని అడగలేదు. ఎవరు మేమే 45 డిగ్రీల ఎండల్లో నేనే వెళ్ళా. వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ మన వాళ్ళు చాలా మంది వెళ్ళారు, మా తోట ఆర్టిస్టులు వెళ్ళారు. ఇష్టపడి వెళ్ళాం, అంటే ఇష్టం. ఆయన ఏదో ఆయన మంచి చేస్తాడని మేము నమ్మాం. ఆ మంచి వెనకాల మేము వెళ్తాం. రేపైనా పిలిచి మిమ్మల్ని, అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత మిమ్మల్ని అందరూ పిలిచి ఈ రకంగా వర్క్ చేయాలి అంటే మీరు ఏమైనా చేయగలుగుతారా సార్? అంటే మళ్ళీ పొలిటికల్గా రావాలి, మీరు కూడా పని చేయాలంటే? బేసిక్గా ఒకటండి, నేను మా అమ్మకి ఎవరో టైప్ ఉందా, మా అమ్మగారికి ఎవరో ప్రతి తల్లి వాళ్ళ బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఎదగాలి, మంచి పేరు సంపాదించు. నేను అంటాను, నేను ఉన్నదంతా హ్యాపీగా ఉంటాను. నేను ఉన్నంతలో కొండంత సంతోషాన్ని ఎత్తుకుంటానంటాను. నాకు ఉన్న దాంట్లో సంతృప్తి కొండంత. నేను హ్యారియర్ కారు వాడుతున్నాను సార్, దానికి 4 చక్రాలే. రేంజ్ లో 60 లక్షలు, దానికి కూడా 4 చక్రాలే. నాకు హ్యారియర్ సరిపోద్ది, అదే కంపెనీ తయారు చేసింది అనుకునే రకం నేను. చాలు చాలు, హ్యాపీ హ్యాపీ, సంతోషం. సో మా మదర్ ఎవరికో జాతకాలు చూపించినప్పుడు
మీ అబ్బాయి మంచి నటుడు అవుతాడండి, ఇది అవుతాడండి, ఆడు ఫస్ట్ ఎర్రకారే కొట్టాడు అన్నాడు అంట. ఏమో నాకు తెలియదు, నేను ఆవిడకి అన్ని బ్రెయిన్లో ఉన్నాయి. ఫస్ట్ ఎర్రకారు కొన్నానండి, ఇల్లు కొడతాడు హైదరాబాద్, ఇల్లు కొంటాడు, ఇల్లులు కొనుక్కున్నా. అదొకటి. మంచి అమ్మాయి భారీగా వస్తుంది పలానా టైంలో, అది జరిగిందంట. వీడికి ఫస్ట్ కొడుకే పుడతాడు అన్నాడు, కొడుకు పుట్టాడు, అది జరిగింది. ఆయన చెప్పిన మాట ఒకటి, మీ అబ్బాయి రాజకీయాల్లో ఏ స్థాయికి అన్నా చెప్పిందా? ఆవిడ చెప్పారంట. Okay. నేను యాక్టర్ గా ఉండి చాలా సినిమాల్లో పర్ఫామ్ చేసినప్పుడు ఆవిడ బాగా చేసావు, ఏడిపించినప్పుడు బాగా చేశారా నాన్న, బాగుంది అన్న ఆవిడ. దానికంటే కూడా నేను ప్రచారం చేసినప్పుడు స్పీచ్లు ఇస్తాను కదా, అవును, పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఆవిడ, నువ్వు వినట్రా అంత బాగా మాట్లాడావు అంటది ఆవిడ. అంటే ఆవిడకి అక్కడ ఆనందం దొరికింది. సో అంతే తప్ప ప్రస్తుతానికి పాలిటిక్స్ వాటి గురించి మనకు తెలియదు. బట్ అలాంటిది ఏదైనా జరగవచ్చు మేబీ ఇట్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ కమింగ్ సార్.